టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున చేసిన 'సోగ్గాడే చిన్ని నాయన', 'బంగారాజు' చిత్రాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. త్వరలో 'బంగారాజు' సీక్వెల్ రాబోతున్నట్లు సమాచారం. 'బంగారాజు' మూవీలో నాగార్జున, నాగ చైతన్య నటించగా సీక్వెల్‌లో అఖిల్, నాగ చైతన్య, నాగార్జున ముగ్గురు కలిసి నటిస్తారని సమాచారం. నాగ్ గత కొంతకాలంగా వరుస తాను నటించిన సినిమాలను సంక్రాంతి పండగ బరిలో నిలుపుతున్నాడు. ఇకపోతే వరుసగా అపజయాలతో డీలా పడిపోయిన సందర్భంలో నాగార్జున 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేశాడు. పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలయ్యే బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ మూవీ తరువాత నాగార్జున 'బంగారాజు' మూవీ అని మరోసారి సంక్రాంతి బరిలో నిలిచాడు. ఇకపోతే ఈ సినిమా మంచి అంచనాలు నడుమ విడుదలయ్యే బాక్సాఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇలా వరుసగా సంక్రాంతి బరిలో నిలిచిన రెండు సినిమాలు కూడా మంచి విజయాలు అందుకోవడంతో మరోసారి నాగార్జున తను నటించిన 'నాసామిరంగ' సినిమాను సంక్రాంతి బరిలో నిలిపాడు. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన విడుదలయ్యింది. ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే భారీ కలెక్షన్ ను బాక్సాఫీస్ దగ్గర అందుకుని బ్రేక్ ఈవెన్ ఫార్ములాకి దగ్గరగా వచ్చింది. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకొని క్లీన్ హిట్ స్టేటస్ ను అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా ఈ సంవత్సరం కూడా నాగార్జున సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసిన 'నాసామిరంగ' మూవీతో మరో విజయాన్ని అందుకునే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలు ఉన్నా వాటన్నిటినీ దాటి 2016లో బిగ్గెస్ట్ హిట్ సాధించి నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్ని నాయన' తండ్రి కొడుకులుగా నాగార్జున డబుల్ యాక్షన్ చేసిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ గా వచ్చిన 'బంగారాజు' కూడా ఫుల్ కలెక్షన్ తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందా అన్న అనుమానాలపై దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఇటీవల ఓ క్లారిటీ ఇచ్చాడు. 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమా ఎక్కడ ఆగిపోయిందో 'బంగారాజు' అక్కడే మొదలైంది. 'బంగారాజు'లో ఒక నాగార్జున క్యారెక్టర్ కొడుకుగా, మరో నాగార్జున క్యారెక్టర్ కు మనవడుగా ఆకట్టుకున్నాడు నాగ చైతన్య. ఇంతకు ముందు ఈ తండ్రి కొడుకులు కలిసి 'మనం' చిత్రంలో నటించారు. మరోసారి వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ 'బంగారాజు' పెద్ద ప్లస్ గా మారింది. 'బంగారాజు' తర్వాత కూడా సీక్వెల్ ఛాన్స్ ఉందని ఇటీవల స్పష్టం చేశాడు ఈ దర్శకుడు. అయితే ఈ కథను హడావిడిగా సిద్ధం చేస్తే సరికాదని, సరైన సమయం తీసుకొని కథను పూర్తి చేసే సెట్స్ పైకి తీసుకెళ్తానని వివరించాడు కళ్యాణ్ కృష్ణ. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.